దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19 నుండి కూడా మనం చదువుకుందాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. చెడు నీ మీద గెలవకుండా జాగ్రత్త పడుడి అన్నాడు ఒక వెర్షన్లో. అంటే అదొక సబ్జెక్ట్ అక్కడే ఆపేశాడు. రెండవ సబ్జెక్టుగా మంచితనం చేత చెడుతనాన్ని గెలవండి అని రెండవ సబ్జెక్ట్ చెప్పాడు. ఇక్కడ రెండు కలిపి చెప్పాడు కదా, కీడు వలన జయింపబడక అని ఒకే సెంటెన్స్గా చెప్పాడు. కానీ ఒక వెర్షన్లో కీడు నీ మీద గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు. బట్ అక్కడే మనము కొన్ని వర్తమానాలు వినాల్సి ఉంది. కీడు ఎలా అనేది ఆ వర్తమానం మరలా వినండి. మీరు ఆ వర్తమానం వింటూ ఉండాలి. కీడును మీరు జయించండి, మేలు చేయుట ద్వారా చెడ్డతనాన్ని మంచితనముతో గెలవండి అని వాక్యం తెలియజేస్తుంది. డిఫీట్ ఈవిల్ బై డూయింగ్ గుడ్. ఎంత బాగుందండి. చెడును ఓడించండి. ఎలా? మంచిని చేయుట ద్వారా. మంచిని చేయుట ద్వారా, చెడ్డతనాన్ని మంచి చేయుట ద్వారా గెలవండి. మంచి చేస్తేనే అది ఓడిపోతుంది, మనకు గెలుపు ఖాయమవుతుంది. గెలుపు లేక విజయం ప్రకటించబడుతుంది. మంచి చేస్తేనే. ఎక్కడ? మనకు కీడు జరిగిన చోట. ఎలా జరిగింది కీడు? మాటల ద్వారా. మంచి మాటలు పలకడం ద్వారా నీకు విజయం వచ్చేస్తుంది. నీవు హానికరమైన మాటలు విన్నావు, బాధాకరమైన మాటలు విన్నావు, గాయము కలిగించే గాయపరిచే విన్నావు. నీవు దానికి బదులుగా ప్రతిగా మంచి మాటలను మాట్లాడుట ద్వారా దేవుడు నిన్ను విజయుడిగా ప్రకటించేస్తాడు. మన విజయం సాధించకుండా ఏం చేస్తూ ఉంటున్నాం? సాతానుతో ఆటలాడుతూ ఉన్నాం. ఒకటే దెబ్బతో అవన్నీ మట్టి కరిపించకుండా, అణగదొక్కకుండా ఏం చేస్తున్నాం? మనం ఆట ఆడుతూనే ఉన్నాం. కానీ నువ్వు ఎప్పుడైతే మంచిని, చెడు జరిగిన చోట, గాయము కలిగిన చోట, మాటల ద్వారా కావచ్చు, అలాగే క్రియల ద్వారా కావచ్చు, ఏ విధంగా నీకు చెడు, కీడు, నష్టం జరిగిందో అక్కడ మంచితనమును చూపించుట ద్వారా అక్కడ నీవు జయ జెండాను పాతగలవు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? ఇదే దేవుని వాక్యం. ఇదే దేవుని వాక్యం. ప్రతి చోట మనం ఏం చేస్తామంటే పారిపోతున్నాం. జెండా ఎప్పుడు పారుతావు? విజయ గీతం ఎప్పుడు ఆలపిస్తావు? క్రీస్తు యొక్క జయ జెండాను, ఆ ధ్వజాన్ని ఎప్పుడు నిలబెడతావు? ఇది మనం గుర్తించాలి. పారిపోవడం కాదు. గెలవాలి. మంచితనానికి అంతటి శక్తి ఉంది. ఇది మంచిది అని చూచాడు వెలుగును చేసినప్పుడు. అలా ఒక్కొక్కటి ఆయన చేసినప్పుడు ఇది మంచిదని ఆయన చూచెను.
తన అనంత జ్ఞానములో దాన్ని పరిశోధించి ఇది మంచిది, అది ప్రభావితం కాదు, అది చెడును కూడా గెలుస్తుంది, ఇది మంచిది. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ముగింపులోనికి రావాలంటే, ఏది నీ మంచితనం? ఏది నీ మంచితనం? ఓకే, చెడు జరిగింది, కీడు జరిగింది, మనుషులు మళ్ళీ అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని ఊరికే ఉంటారా? చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా దాన్ని చూపిస్తూనే ఉంటారు. మనల్ని వేరుగా చూస్తూ ఉంటారు, విచిత్రంగా చూస్తూ ఉంటారు. చూపుల దగ్గర నుండి అవకాశం దొరికితే మాటలు, ఆ మాటలు మన దగ్గరకు వచ్చే ముందు ఎవరెవరి దగ్గర ఏదేదో మాట్లాడుతుంటారు. ఒకటా రెండా? అలాగే అపార్థం చేసుకోవడం మొదలుకొని అక్కడి నుండి ఇంకా ఎన్ని రకాలుగా ప్రతి చోట కీడు, చెడు ఉంది. ఎందుకంటే మనుషులు ఆత్మ సంబంధులుగా కాకపోవడం ఒకటి, ఆత్మలో చనిపోవడం ఒకటి, ఆత్మలో బ్రతికిన వారు కూడా శరీరాన్ని పెంచి పోషిస్తూ ఆత్మను నిర్లక్ష్యం చేయడం రెండోది. రక్షణ పొందాం కదా, ఇక శరీరం అనే చెట్టునే రోజు చూసుకోవడం, ఆత్మ గురించిన ధ్యాస లేదు. శరీరం అనే చెట్టుకే నీళ్లు పోయడం, ఎరువు వేయడం, దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకోవడం, ఆత్మ సంగతి లేదు. ఆత్మ సంబంధమైనవి లేవు. ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైనవి నీకు కాదు. లేని వారిని గురించి, సమాజం గురించి మనం ఎదుర్కొంటున్నాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ మనం అటువంటి పరిస్థితిలో ఉంటే మనం కూడా మారాలి. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, అటువంటి పరిస్థితి లోకములో ఉంది గనక ఆ యొక్క ఆత్మలో చనిపోయిన వారి ద్వారా, అలాగే ఆత్మను పట్టించుకోకుండా శరీరాన్నే పెంచి పోషిస్తూ శరీర కార్యాలు 15 కార్యాలు, గలతీ 5:19 నుండి 21 వరకు 15 కార్యాలు. ఇంగ్లీష్ బైబిల్లో మరొక 2 జోడించి 17 విషయాలు చెప్తాడు అక్కడ. అది మనం గ్రహించాలి. కాబట్టి ఈ శరీర కార్యాలే, ఎందుకంటే శరీరమే, వారేంటి? శరీరమే, మేము శరీరమే. ఆత్మ లేకుండా శరీరమే ఉన్నదాన్ని మనం ఏమంటాం? అది అనుకుంటున్నారు. ప్రాణము, శరీరము కలిగిన వారమే అనుకుంటున్నారు. కానీ ఆత్మ ఉంది కాబట్టి అనంత జీవితం ఉంది. శరీరము కొంతకాలం వరకు ఉంటుంది, కొన్ని కండిషన్స్ మీద. అన్ని కండిషన్స్ అప్లై అవుతే దానికి ఒక కాల పరిమితి, పరిధి ఉంది. అన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. కండిషన్స్ లేకపోతే ఏ క్షణములోనైనా జరగవచ్చు. పోవడానికి మాత్రం ఎన్ని కారణాలండి కదా, మనిషి పోవడానికి, మరణించడానికి ఎన్ని కారణాలు? శరీరము, నేను శరీరమే అనుకుంటున్నారు చాలా మంది. అంటే ఒక క్షణములో చనిపోయి పనికి రాకుండా మారిపోయే వ్యక్తివి కాదు. అలాంటి దానికోసం కాదు దేవుడు దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి, ఆయన చెల్లించిన వెల ఎంతదో తెలుసా? ఎందుకంత వెల? అంత వెల చెల్లిస్తున్నాడంటే దాని సంగతి ఏంటి? ఏదో ఉంది. అదే ఆత్మ. నశించే జీవితాన్ని గడ్డి పువ్వులాగా, చేదు నుండి జారిపడే నీటి బిందువులాగా, త్రాసు మీద దుమ్ములాగా మాత్రమే కాదు, ఏదో ఉంది. అత్యంత విలువైనది ఏదో ఉంది. అది ఆత్మ, అనంతమైన జీవితం సంబంధించింది ఉంది. శరీరమే కాదు. తినుట, త్రాగుట, మనం ఇదే ఆలోచిస్తున్నాం. శరీరం కోసమే ఏదో కొంతవరకు. అయినా దాని జీవితం ఏంటి? అయినా దాన్ని నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయించలేవు. దానికి ఒక గోలే లేదు తెలుసా మనుషులకు. సరే తింటున్నావు, తిని ఏమవుతావు? ఏమయ్యేదేంది? చచ్చి ఊరుకోవడం తప్ప. తిని రూపాంతరం చెందాలి కదా. ఇలాగే తింటూ ఉంటే నేను రేపటికి ఏం కావాలండి? ఏదోటి కావాలి కదా. ఈ స్టేజ్ నుండి కదా ఉన్నతమైన స్టేజిలోకి రావాలి. రోగాలు కూడా తాకలేవు కదా, ఉన్నది అదేమైనా.
మానవుడు ఎన్నో పరిశోధనలు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏంటి అల్టిమేట్‌గా? అంతిమంగా నువ్వు సాధించాలనేది ఏంటి? అసలు లేదది. ఏది ఉండాలో తెలుసా? నిత్య జీవం ఉండాలి. చావులేని జీవితం ఉండాలి. రోగాలు తాకలేని అంతస్తు ఉండాలి. దాని కొరకు పరిశోధనలు చేయాలి. మానవ జీవితం చూడండి. ఉన్న జీవితాన్ని ఇంకా, ఇంకా ఏం చేయాలి? ఇంకా సంకుచితం. ఇంకా పరిమితం. కరెంట్ లేకపోతే టైం ఎంత ఎక్కువ ఉంటదో మనకి. కదా! మరి రాత్రి కరెంట్ తీసేయండి. మీరే తీసుకోండి. అది పోతుందో పోదో నాకు తెలీదు గానీ, ఆ రోజు మీరు కరెంట్‌ని గొలవండి. 24 గంటలు ఉన్నట్టుంది అనిపిస్తది మీకు. 12 గంటలున్నా ఆహ్, అదే కరెంట్ ఉండనివ్వండి. ఇప్పుడే పడుకున్నాను. 6 గంటలు ఎగిరిపోయినా గూడా, 8 గంటలు ఎగిరిపోయినా గూడా ఇప్పుడే పడుకున్నాను. అదే కరెంట్ లేకుండా ఉండండి. ఏంది ఈ రాత్రి చాలా పొడుగ్గా ఉన్నట్టుంది. మానవుడు చేసే ప్రయత్నాల ద్వారా సమయాన్ని తెలియకుండా, తెలియకుండా గడిపేస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మత్తుకు అలవాటైన వాడు కూడా అదే సంగతి. ఏం సంగతి? ఫుల్లుగా నింపుకుంటాడు. ఏదైనా మత్తు చాలా రకాలు. పాపము కూడా ఒక మత్తు. దేవుడు వద్దన్న ప్రతిది మత్తు. మీరు ఆలోచించండి. ఆ మత్తులోనే ఏదో ఉందని సాతాను మరి లేకపోతే ఇక అది కూడా లేకపోతే వాడి వ్యాపారం జరగదు గదా! ఆ మోసం అనేది వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఈ మత్తులో పడ్డ తర్వాత నువ్వు సాధించేదేముండదు. దేవుడు నీకిచ్చిన అవకాశాలన్నీ ప్రవాహంలాగా నీ మీద నుండి ఎళ్ళిపోతాయి. తర్వాత మెలకువొస్తాయి. ఏం లాభం? దేవుడు నీకు ఎన్నో అవకాశాలిచ్చాడు. వాటన్నిటిని మత్తులాగా పడి ఉండి పోగొట్టుకున్నావు. ఏదైనా ధనం కూడా ఒక మత్తు. దేనికైనా దాని సంగతేంటో గుర్తించకపోతే అది మత్తే. నీకర్థమైందా? అందరూ మత్తులో ఉన్నట్టే. అందరు దేంట్లో ఉన్నారు? మత్తులో ఉన్నారు. వాక్యం ఆ మత్తు నుండి మనకి విడుదల కలిగిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? మేల్కొల్పుతుంది. వాక్యము మెలకువను రప్పిస్తుంది. అది మనం గుర్తించాలి. దేని సంగతి ఎంత అనేది మనకు తెలియాలి. తెలియకపోతే మనం ఎక్కడున్నాం? మత్తులో ఉన్నాం. కొంతమందికి కడుపే దేవుడు అంటే దాని సంగతి ఏంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దాని సంగతి ఏంటో అర్థం కావట్లేదు. కొన్నిటికి పెద్ద పీట వేస్తే దాంట్లో అది లేదు. అదే మత్తు అంటే. దాంట్లో అది లేదు. దాని సంగతెంత అనేది ఒక్క పూటకు సంబంధించిన దాన్ని జీవితం అనుకుంటున్నాం. అదే పొరపాటు. అలాంటి అనేకమైన విషయాలు ప్రపంచం అంతటా కూడా ఉన్నాయి. వాటికి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారో తెలుసా? చివరికి శరీరానికి కూడా ఎంత స్థానము ఇవ్వాలో తెలుసా? నేడుండి రేపు ఏమైపోతుంది ఇది? గడ్డి పువ్వులాగా ఇది జీవితం. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న శరీరం కోసం కాదు. శరీరం కోసం కాదు. దేవుడు చెప్పే విషయాలున్నాయి. విలువలు అనేవి ఉన్నాయి. ఏంటది? దాంతో ఎక్కువ సంవత్సరాలు జీవించకపోయినా పర్వాలేదు. దాంతో నీవు ఒక్కరోజు బ్రతికినా పర్వాలేదు. అదేం చేస్తుందో తెలుసా? అది అర్థం కావాలి. భక్తిహీనులకు ఉన్న విస్తారమైన ధనము కంటే కూడా నీతిమంతుడు అయిన వ్యక్తికున్న కొంచెం చాలా తక్కువ శ్రేష్టమైంది అని చెప్తారు. చూసారా? భక్తిహీనులు సాధారణంగా వాళ్ళే కదా ఎక్కువ ధనవంతులుగా ఉండేది. భక్తి పరులు ధనవంతులు అంటే చాలా రేర్. చాలా రేర్. అంతెందుకు? భక్తిలో మనం సర్టిఫికేట్ ఇచ్చి ఇతడు పర్ఫెక్ట్ అని పెట్టుకున్న వ్యక్తి కూడా ఏం చేశాడు? ఆ ధనాన్ని విడిచిపెట్టాలంటే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుండి భక్తిపరుడు. అధికారంలోనికి వచ్చినవాడు. ప్రభువు కొరకు పరుగులెత్తి రోడ్డు మీద మోకరించిన వాడు. చాలా ఉన్నాయి అతనిలో. అంటే ధనం మనుషుల్ని ఏం చేస్తుంది అనే విషయాల్లో. అతడు కూడా ఏమైపోయాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే బహుమంది భక్తిహీనులకున్న ధనము కంటే కూడా నీతిమంతుడైన వ్యక్తికి ఉన్న కొంచెం
చాలా తక్కువ. ఆ తక్కువే దానికంటే కూడా ఎక్కువైంది అంటున్నాడు దేవుడు. ఎలా? ఎలా ఎక్కువైంది? దానికి ఉండే విలువ వేరు. దాని ద్వారా జరిగే జీవితం వేరు. దాని ద్వారా అతడు పొందుకునేది వేరు. ఇది దేవుడు తెలియజేస్తున్న విషయం. అది మనం గ్రహించాలి. కాబట్టి ఎటువంటి విషయాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడో మనము గుర్తించాలి. శరీరము కాదు, మనం శరీరం కాదు. ఇది ఎప్పుడైనా ఆగిపోయేది. కానీ దీనితో ఒకదాన్ని మనం బ్రతికించాలి. ఒక దాని కొరకు మనం బ్రతకాలి. అది ఆత్మ సంబంధమైన జీవితం. అది మనం గుర్తించాలి. ఆత్మ సంబంధమైన జీవితం. ఇది పోషించబడాలి, కాపాడబడాలి అంతవరకే. కానీ జీవించాల్సింది ఆత్మ కోసం. కనపరచాల్సింది ఆత్మ సంబంధమైన విషయాలు. అనగా ఆత్మఫలమేమనగా అని చెప్పాడు కదా. ఏంటి ఆత్మఫలము? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. ఆ విధంగా చెప్పాడు కదా. విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. దీని కొరకు బ్రతకాలి. శరీరము పోషించబడాలి, అలాగే కాపాడబడాలి. కానీ జీవించాల్సింది ఆత్మ కోసం, ఆత్మ కొరకు. అయితే జీవించేది శరీరం కొరకైతే ఆ శరీర లక్షణాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము అని అక్కడి నుండి మొదలుపెట్టి అనేకమైన విషయాలు, కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, ఇటువంటి అనేకమైన విషయాలు చెప్పాడు. జీవితము దాని కొరకు అవుతుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. మనము ఏం చేయాలి? మంచితనముతో చెడును గెలవాలి. కాబట్టి ఏది నీ మంచితనం? బాధ కలిగింది, గాయం కలిగింది, నష్టం కలిగింది, కీడు కలిగింది. మనుషులు అపార్థం చేసుకున్నారు. మనుషులు శరీర సంబంధమైన లక్షణాలు కనపరుస్తున్నారు. వారు శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే నీవు ఏది నీ వెలుగు? ఏది నీ వెలుగు? ఏది నీ మంచితనం? మనము ఫిర్యాదులతో చాలా గొప్ప అనుకుంటాం. ఫిర్యాదులతో జీవితంలో చాలా సాధించేస్తున్నాను అనుకుంటాం. ఫిర్యాదులతో కాదు, నీవు కనపరిచిందేది? ఫిర్యాదు చేశాను కదా, ఇంకేంటి అనుకుంటున్నాం మనం. మనుషులు ఇదిగో వీరు నిజమైన అపోస్తలుడు కాదు, వీరు నిజమైన దేవుని పిల్లలు కాదు, వీరు నిజమైన ఆత్మ సంబంధులు కారు అని కనిపెట్టాను అని ఇదే నా గొప్పతనం అనుకుంటే ప్రభువు ఎఫెసు సంఘంతో ఏమంటున్నాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అనే తప్పును నీ మీద నేను మోపుతున్నాను. చూడండి, వారేమనుకుంటున్నారు? అపోస్తలునేమే గుర్తుపడుతున్నాం. అది కాదు కావలసింది. ఏది నీ ఆత్మీయత? ఏది నీ ఆత్మీయత? దేవుడు ఆత్మీయత గురించి, సరే ఇతరుల ద్వారా నీకు కష్టం కలిగింది, కానీ అక్కడ నువ్వు ప్రదర్శించింది ఏంటి? నువ్వు మాట్లాడింది ఏంటి? నువ్వు ఆలోచించింది ఏంటి? నీవు హృదయాన్ని స్థిరపరుచుకున్నది దేన్ని బట్టి? పగ ద్వారానా, ప్రతీకారము ద్వారానా, దేవుడు దెబ్బ కొడతాడనా, లేక నీలో ఉన్న మంచితనాన్ని ప్రదర్శించుట ద్వారానా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. గెలుపు గెలుపు కావాలంటే మంచితనం అనేది ప్రదర్శించబడాలి. ఇది మనం తెలుసుకోవాలి. దీని కొరకు మనం ఏం చేయాలి? దీని కొరకు అనేకమైన విషయాలు ఉన్నాయి. అందులో ప్రార్థన, అలాగే దేవుని సన్నిధికి క్రమముగా రావడం, ఆయన వాక్యాన్ని వీలైనంత ఎక్కువగా వినడం. వాక్యాన్ని ఏం చేయాలి? వీలైనంత ఎక్కువ వినాలి. కొంతమందికి టైంతో పని లేదు. కొన్ని విషయాల దగ్గర టైం పెడతారేంటి? టైం పెడతారు. కోపం వాళ్ళకి టైం పెడితే. ఎక్కడ? ఆటలు ఆడే దగ్గర టైం పెట్టకూడదు వాళ్ళకి. పిల్లలకు సెల్ ఇచ్చినప్పుడు అర్ధ గంట అలా చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? అర్ధగంటేనా? అర్ధగంట నేనేం చేసుకోవాలి? అదే అర్ధగంట బైబిల్ చదవమనండి. అర్ధగంటనా? ఏం చదవాలి? ఒక్క నిమిషం అంటే చదవగలను. 2 వచనాలు చదవమంటే చదువుతాను.
కదా! ఎలా ఉంది చూడండి జీవితంలో. మరి దాన్ని బట్టే జీవితం ఉంటుంది. అది కూడా నువ్వు తెలుసుకోవాలి. కొన్ని విషయాల దగ్గర టైం చూడరు. వారి స్వేచ్ఛాయుతమైన విషయాల్లో టైం అనేది ఆ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు వారికి. ఎటువంటి విషయాల దగ్గర? వారికిష్టమైన ఏంటవి? వాటితో నువ్వేం సాధిస్తావు? వాటికి అంత విలువలు లేవు. వాటికి అంత స్థితి లేదు దానికి. నువ్వు దాన్ని అది మత్తవుతుంది. దానికంత స్థితి లేదు. దానికంత స్థాయి లేదు. దేవుడు చెప్పేదానికుంది స్థాయి. అది మనం గుర్తించాలి. అనేకులైన రాజులున్నారు. కానీ వారికి ఏం జరిగింది? అందుకే ఒక వ్యక్తితో అంటున్నాడు, తండ్రేమో మంచితనముతో విలువలు స్థాపించుకుంటే, కుమారుడేమో లోకాన్ని చూసి రాజుగా ఉండాలంటే ఎవ్వడికి లేని ఇల్లు నేను కట్టుకోవాలని ఇల్లు కట్టుకుంటున్నాడు. ప్రపంచమంతా తిరిగి గొప్ప వ్యక్తుల్ని పిలిపించుకొని ఇల్లు నిర్మించుకుంటున్నాడు. చూడగానే ఇది రాజుది అని ప్రతి ఒక్కడికి తెలియాలి అని. ఆ విధంగా చాలా విషయాలు చేస్తున్నాడు. దేవుడు అతన్ని గద్దించాడు. నీ తండ్రేమో నీతి న్యాయములు స్థాపించి రాజంటే ఇలా ఉండాలని అతడు ఆ విధంగా ఉంటే నువ్వేం చేస్తున్నావు? తరంబి వేసుకునే గృహాల్లో నివసిస్తూ లేక గృహాలను అలంకరించుకోవడం ద్వారా అతిశయపడుతూ రాజును అనుకుంటున్నావా నువ్వు? ఇది ఇది ఎంతవరకు ఉంటుంది నీ జీవితంలో అని దేవుడు గద్దించాడు ఆ వ్యక్తిని. కాబట్టి మనం గుర్తించాలి, దేవుడు మన జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. మౌనముగా ఉండి కనిపెట్టుకొనుట అంటే ఏంటో తెలుసా మీకు? మౌనముగా ఉండి కనిపెట్టుకొనుట అనేది భక్తులు చేశారు. ఒక్కొక్క భక్తుడైతే రోజంతా ఉన్నాడు. ఇంకా రోజుల తరబడి తర్వాత విషయం. రోజంతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మౌనముగా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అంతే. మనం అనుకుంటాం ఏదో ప్రార్థనలు 10, 20, 30, 40, 50 టక్ 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 చదివేసి 10 నిమిషాలు ముగించేస్తాను కదా నేను. అలా కాదు. ప్రార్థన ప్రత్యేకమైనది. ప్రార్థన నీకు నియంత్రణ ఇస్తుంది. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ఉప్పెనలాగా ప్రమాదముని నిన్ను ముంచడానికి తెలియని విధానంలో ఎక్కడో సాతాను తుఫాన్ రప్పిస్తాడు. స్టార్ట్ చేస్తాడు. తుఫాన్ పాయింట్ మనకు తెలియదు. అది బలపడుతూ ఉండగా రాబోతుంది రాబోతుంది అని అప్పుడు కొంతమంది కనిపెట్టి చెప్తూ ఉంటారు. అది రాకముందు పాయింట్ స్టార్ట్ కాకముందు తెలియదు. అలా సాతాను అలాంటివన్నీ ఏర్పాటు చేస్తుంటాడు మనకు తెలియకుండా. దేవుడు ప్రార్థన ద్వారా నియంత్రణ, ఎన్ని విషయాలు నిన్ను బంధిస్తున్నా వాటన్నిటిని తోసివేసి ఏది నన్ను బంధించలేదు, నేను ఈ టైంకు దేవుని సన్నిధిలో కనబడతాను అనే నియంత్రణ మనస్సు మీద, ఇష్టాల మీద. అలాగే అయ్యో సాధించలేకపోయాను, ఈ వాదనలో గెలవలేకపోయాను, ఈ గేములో గెలవలేకపోయాను, ఏదైనా మీకు అర్థమయ్యే భాష కొరకు అనే ఆ టెన్షన్ నిన్ను బంధిస్తూ ఇంకా కొద్ది సమయము ఉండాలి అని బంధిస్తుండగా ప్రార్థన సమయము నీలో నియంత్రణ కలుగజేస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ప్రార్థించే వారి జీవితంలో ఉండే శక్తి వేరు. వారు పైకి భక్తి గలవారు కాదు, లోపల శక్తి గలవారు వారు. ప్రార్థన ఉండాలి మనకు. ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? లోపల శక్తి, ఆత్మలో శక్తి. కొన్నిసార్లు శరీరానికి ఏం తెలియకపోవచ్చు. శరీరానుసారమైన మన సూర్తిగా కూర్చుంటే ఏం లాభం? కూర్చుంటే ఛార్జ్ చేయడానికి కూడా పవర్లో ఉట్టిగానే పెడుతున్నా, లోపల జరుగుతున్నది. లోపల జరుగుతుంది. అలాగే దేవుని సన్నిధిలో కూర్చుంటే లోపల జరుగుతుంది నీకు. లోపల నియంత్రణ, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండుట. ఎక్కడైతే సాతాను మనల్ని ఉండనివ్వటం లేదో అక్కడ ఆనందించగలిగే అంత లోతుల్లోనికి నీ వేరు వెళ్ళిపోవునట్లుగా దేవుడు అవకాశాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. శక్తి, పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తి లేని వారై ఉంటారు.
ఎందుకంటే అవసరమైనప్పుడు ఆ శక్తి కనిపించదు. దేవుడున్నాడు అని చెప్పలేరు. ఎందుకంటే పారిపోయి వస్తున్నారు కదా! దేవుని సన్నిధిలో ఉండి చదివినయన్నీ చదివేసాను అయిపోయిందని. దేవుడుంటే పారిపోవడం ఎందుకు? పరిగెత్తాలి కదా ఆయన దగ్గరికి. దేవుని కంటే నిన్ను ఆకర్షించగలిగింది ఉంది అనే దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఆమోదిస్తున్నావా? అక్కడే ఓటమి జరుగుతుంది. ఇవన్నీ మనకు కావాలి. అలాగే దేవుని సన్నిధిలో కూర్చొని వీలైనంత వరకు వాక్యాన్ని ఎక్కడుంది నా కొరకైన వాక్యం? ఎక్కడుంది? సహనం కొరకైన వాక్యము, విశ్వాసం కొరకైన వాక్యము, నిరీక్షణ కొరకైన వాక్యము, అలాగే మంచితనాన్ని కనపరుచుటకు బలాన్ని ఇవ్వగలిగిన వాక్యం ఆశ్రయించాలి, వెదకాలి, వాక్యాన్ని వెదకాలి. అనేకం వెతుకుతున్నాం కదా, అనేకం వెతుకుతున్నాం. లేచిన దగ్గర నుండి నిద్రపోయే సమయాన్ని కూడా కత్తిరించి వెతుకుతున్నాం. దేన్ని? ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందో. మరి అది కాకపోతే ఇంకేది అనుకుంటారు శరీర సంబంధులు. ఉంది. అసలు ఎంతగా నువ్వు తినుట, త్రాగుట, ధరించుకొనుట, లోకాన్ని అనుభవించుట, మితముగా సౌకర్యాలను పొందుట, సుఖపడుట ఇంత చేస్తున్నావు కదా, ఏమొరిగింది నీకు? ఒకటి చెప్పు. ఒరగడం ఏంటి అంటారు. ఎందుకంటే అది ఏది ఒరగదు, అది ఒక పూటకు సంబంధించింది. అంతటితో అయిపోతుంది అది. అంతటితో ఎటువంటి ఆహారం తీసుకున్నా, ఎటువంటి సుఖభోగాలను అనుభవించినా, ఇటు ఇటు వచ్చేది ఉండేది నిలిచి ఉండేది ఏమైనా ఉందా? లేదు. నిలిచి ఉండేది ఏమీ లేదు. కానీ దేవుడు చెప్పిన దాంట్లో ఉండేదే, నిలిచి ఉండేదే, నీకు కలిగేదే, నిన్నలా మార్చేదే ఉంది. దానికి నిజమైన విలువ ఉంది. అది మనం గుర్తించాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన విధానాలు లేనందు చేత మనుషులు త్వరగా శరీరం యొక్క దాడికి గురై శరీర సంబంధమైన యుద్ధానికి రెడీ అవుతున్నారు. లోపల లేదు శక్తి, లోపల ఆత్మీయత లేదు. ఎందుకంటే నేర్చుకునే దగ్గర వారు సమయాన్ని చూస్తున్నారు, ప్రార్థన దగ్గర సమయాన్ని చూస్తున్నారు, సమయాన్ని చూడాల్సిన దగ్గర సమయాన్ని చూడట్లేదు. ఎక్కడ? శరీరం కొరకైన కార్యక్రమాల్లో. ఆత్మ కొరకైన కార్యక్రమాలను సమయాన్ని చూడకూడదు. ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయ సహవాసములో మేము ఆత్మ సంబంధమైన సహవాసం చేస్తున్నప్పుడు ఎలా జరుగుతుందంటే మాకు తెలియకుండానే 10 దాటిపోద్ది. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైంది, 10 దాటిపోయింది, 11 దాటిపోయింది, 12 దాటిపోయింది, 1 దాటిపోయింది, 2 దాటిపోయింది. సమయం చూస్తే 2 దాటిపోయింది. ఏం చేస్తున్నారు? వాక్యాలను అన్వేషిస్తున్నారు. వాక్యములోని శక్తిని కనుగొంటున్నాం. వాక్యం ఇచ్చే జీవితం యొక్క అంతస్తును కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి పరిస్థితి ఏంటిది? ఎందుకంటే ఎవ్వరికీ సమయం మీద లేదు. అక్కడుండే దైవజనులు ఎవ్వరికీ అలాంటి వారు ఉంటేనే, లేదంటే మనం ఎక్కడుండాలి? ఎక్కడ ఉంటాము? శరీర సంబంధమైన విషయాల్లో ఉంటాం, దెబ్బ తినడం ద్వారా ఉంటాం, నష్టపోవడం ద్వారా, బాధలు పడడం ద్వారా. ఆత్మ సంబంధమైన ఉండవు. మనకు ఆత్మ సంబంధమైనవి కావాలి. ఏదేమైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏది మన మంచితనం? మనం కీడును అనుభవిస్తున్నాం, చెడుతనాన్ని అనుభవిస్తూ ఉన్నాం, శోధించబడుతున్నాం, బాధించబడుతున్నాం. అయితే ఏది నీ మంచితనం? మంచితనాన్ని ప్రదర్శించిన చోట నీ విజయము ఖరారైపోయింది. దేవుడు నిన్ను ప్రకటించేశాడు. ఇక్కడ నీవు విజయం సాధించేశావు. ఈ విజయము నీ ఖాతాలో చేర్చబడింది. మనం అన్ని చోట్ల అటెంప్ట్ చేస్తున్నాం, విజయం సాధించట్లేదేమో. విజయం సాధించాలి. అన్ని చోట్ల మంచితనాన్ని ప్రదర్శించాలి. మంచితనము చేత మన హృదయాన్ని ఏం చేయాలి? నిమ్మలపరుచుకోవాలి, సముదాయించుకోవాలి. దేని ద్వారా? మంచితనము ద్వారా.
మిగిలిన పనులు దేవునివి, అది నీది కాదు. పగ తీర్చుట నీది కాదు. ప్రతీకారం చేయుట నీది కాదు. ఎవరేం చేశారు అని పట్టుకొనుట, దాన్ని గ్రహించుట, దాన్ని వ్రాయడం, ప్రతి వ్యక్తి యొక్క లెక్కలన్నీ కూడా రాయడం, ఆ లెక్కలకు తగినట్లుగా ప్రతిఫలం ఇవ్వడం, ఇదంతా మన పని కాదు, దేవుని పని. ఆయన చాలా చక్కగా చేయగలడు. ఆయన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలా పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాల్లో మనము నిర్మించబడిన విధానమే కాదు, మనకు అవకాశాలు ఇవ్వబడుతున్నవే కాదు, అందులో ప్రతిరోజు ఇవ్వబడే అవకాశాలెన్ని, తెలియజేయబడిన విషయాలెన్ని, నిర్లక్ష్యము చేసిన సందర్భాలెన్ని, అన్నిటిని గురించిన గ్రంథాలు ఆయన దగ్గర ఉన్నాయి. అన్నిటిని గురించిన గ్రంథాలు. కొన్నిసార్లు దేవుడు మనకు వేకువజామున ఒక పరీక్ష, ఉదయకాలం ఒక పరీక్ష, మధ్యాహ్నం ఒక పరీక్ష, సాయంకాలం ఒక పరీక్ష, రాత్రి కొన్నిసార్లు అర్ధరాత్రి కూడా ఇంకొక పరీక్ష. ఎందుకో తెలుసా? నీకు 100 సంవత్సరాలు లేవు. భక్తుల వలె 100 సంవత్సరాలు లేవు, ఉన్నది తక్కువ. అందులో కూడా మరలా రాకడ సమీపం అవుతుంది, నీ అవకాశాలు తక్కువ. కాబట్టి త్వరగా నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకురావాలంటే త్వరగా నీకు అటువంటి అవకాశాలు ఇవ్వాలి. త్వరగా నీవు గొప్ప విజయాలు సాధిస్తూ అక్కడ సమీపించాలని దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం? ఉదయం ఒక సమస్య వచ్చింది, మధ్యాహ్నం కూడా ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి. దెబ్బ మీద దెబ్బ పడుతుంది అనుకుంటారు. దెబ్బ మీద దెబ్బ పడడం కాదు, అవి పైకెక్కడానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు. మన ఒంటెను గురించి విన్నాం కదా గత వారంలో. చాలా అద్భుతమైంది. పాతి పెట్టడానికి మన్ను పోస్తూ ఉన్నారు. ఆ గుంట రాత్రంతా కష్టపడి నింపుతూనే ఉన్నారు వారు, నింపుతూనే ఉన్నారు. ఈలోపు ఒంటె పైకి వచ్చేసింది. లోతైన గుంటలో నుండి దాన్ని తీయడం మన వల్ల కాదు అనుకున్న పరిస్థితిలో పైకి వచ్చింది. ఎలా? సమాధి చేయడాని కోసం వస్తున్నవే. సాతాను ఉద్దేశాలు వేరు, వాడు మన మీదకి రప్పించాలి అనుకునే ఉద్దేశాలు వేరు. అదే సమయంలో అనుమతించుటకు దేవునికున్న ఉద్దేశాలు వేరు. దేవునికున్న ఉద్దేశాలు వేరు. సాతాను దేవుని ఉద్దేశాలను ఎప్పుడు చూడడు. వాడు నీవు మనుషుల సంగతులనే గ్రహించుచున్నావు కానీ దేవుని సంగతులను గ్రహించుట లేదు. కాబట్టి వాడి యొక్క ఉత్సాహం, శత్రువు యొక్క ఉత్సాహం ఏంటంటే నీవెలా ఆలోచిస్తావో అది చూసి వాడికి సంతోషం కలుగుతుంది. ఈ దెబ్బతో ఆత్మీయంగా ఎదగలేడు. 2 రోజులు ఈజీగా మనం గెలవచ్చు, 3 రోజులు పడుకోబెట్టవచ్చు, 7 రోజులు మందునిగా చేయవచ్చు. వాడి ఉండేది. కానీ అదే సమయంలో దేవుడు చేసేది ప్రార్థన ద్వారా మార్చేస్తున్నాడు, మెలకువను రప్పిస్తున్నాడు, స్థితిగతులు తెలిసేటట్లుగా చేస్తున్నాడు, నూతన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే నువ్వు వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకునేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఇవన్నీ ఈ విషయాలన్నీ సాతానుకు తెలియదు. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు జరిగేది, వాక్యం చదివేటప్పుడు జరిగేది, దేవుణ్ణి గూర్చి ఆలోచిస్తుండగా జరిగే దేవుని కార్యాలు, దేవునిని దర్శించే విధానాలు సాతానుకు తెలియదు. వాడు మనుషుల సంగతులే చూస్తుంటాడు. ఎలా ఆలోచిస్తాడు, ఏ విధంగా ఆలోచిస్తాడు? దెబ్బ మీద దెబ్బ అనుకుంటాడు. ఇక ఆ దెబ్బను గురించి ఆలోచిస్తుంటే ఆత్మీయత ఎక్కడ వీలవుద్ది, కృతజ్ఞత ఎక్కడ వీలవుద్ది, ఆత్మలో ఉజ్జీవం ఎక్కడ వీలవుద్ది, దేవుని కొరకు చేయవలసినవి ఎక్కడ వీలవుద్ది? మందత్వముతో ఉంటాడు. తన పనిని మనము తగ్గించవచ్చు. ఆత్మ సంబంధమైన వేగాన్ని, ఇదే వేగముతో ఉంటే గొప్ప వాటిని చేరుకుంటాడు. ఆ వేగం మొత్తం తగ్గించేయవచ్చు. ఇక ఈ వేగంతో ఎక్కడికి వెళ్తాడు? ఇది సాతాను ఆలోచించేది. కానీ దేవుడు ఆలోచించేవి, నీవు అవకాశం ఇస్తే ఎక్కడైనా సరే దేవుడు దర్శించే విధానాలు చూస్తే ఆశ్చర్యం. నువ్వు అవకాశం ఇవ్వు, ఆయన యొక్క తరంగాలు నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కొంచెం నీవు ఆ కనెక్ట్ చేయడానికి కోసం చూస్తే చాలు.
అర్థమవుతూనే దానికి సంబంధించిన విధానములో నువ్వు ఆలోచిస్తే చాలు. దేవుణ్ణి గూర్చి దేవుడు అన్న వైపునకు నీ మనసును త్రిప్పితే చాలు. ఆ సిగ్నల్స్ నీ చుట్టూ ఆవరించేసి ఉన్నాయి. ఆవరించి ఉన్నాయి. వెదుకుడి మీకు దొరుకును. వెదుకుడి మీకు దొరుకును. దేవుడు దొరకాలని ప్రత్యక్ష పరుచుకోవాలని ఆయన ఎంతగా మనకు సమీపముగా ఉన్నాడు. మనము రాలేము. మనం రావాలంటే సంవత్సరం ప్రిపేర్ కావాలేమో కదా. మనం నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎంత ప్రిపేర్ కావాలండి? ఎంత ప్రిపేర్ కావాలి? ఇంత ప్రిపేర్ అయిన వాడు మనసును కొడితే, మనసు అనేది నడుము అనేది చెప్పాడు వాక్యంలో. ఒక బాడీలో నడుములో శక్తి ఉంటుంది. ఆ శక్తి పోయింది అనుకోండి, ఇక తెలుస్తూ ఉంటుంది. ఒక చోట నిలబడిలే, ఒక పనిని ఒక 5 నిమిషాలు కూడా నిలబడి చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది, రకరకాలుగా. అలా మనస్సు అనే మీ నడుము కట్టుకొని, మొదటి పేతురులో చెప్తాడు, మొదటి అధ్యాయంలో, మనస్సు అనేది నీ శక్తి, నిన్ను నిలబెట్టే శక్తి. దాన్ని దెబ్బ కొడితే ఈ ప్రిపరేషన్ మొత్తం కూడా మళ్ళీ ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు అందుకోసము నీవు ఇవన్నీ సిద్ధపరుచుకోవాలి. నా దగ్గర రావాలంటే నేనే నీ దగ్గరికి వచ్చేస్తా. నేనే నీ దగ్గరికి వస్తా. అప్పుడు నీకు ఏ సిద్ధపాటు అక్కర్లేదు. కేవలం హృదయ సంబంధమైంది మాత్రము చాలు. ఏంటది హృదయ సంబంధమైంది? దేవుని మంచితనాన్ని గుర్తిస్తే చాలు. నేను రాలేనని దేవుడే, నేను ఎన్ని ప్రిపేర్ కావాలి, అందుకే దేవుడే వచ్చేసాడు. కాబట్టి ఉన్న పాటున నేను ఆయన సన్నిధిలో కనబడడం ఒకటే చాలు అని అనుకుంటే, చూడండి, మనం చాలా విషయాల్లో మాట్లాడుతూ ఉంటాం కదా. దేవుడు కొన్నిసార్లు చెప్పాడు, మీరు బలుడు 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 అంటారు, కానీ అరణ్యంలో నాకు ఏ బలి అర్పించారని అడిగాడు. అరణ్యంలో మీరు నాకు బలులు అర్పించారా? అర్పించలేదు కదా. కానీ నేను మీ కొరకు చేసినవి ఎన్ని చేశాను? బలులు అర్పించలేదనేది పక్కన పెడితే, మీరు నన్ను విసిగించిన విషయాలు తెలుసా? మీరు నా మీద తిరుగుబాటు చేసిన విషయాలు తెలుసా? మీ నెత్తి మీద విగ్రహాలు పెట్టుకొని నడిచారు తెలుసా మీకు అని కూడా దేవుడు మాట్లాడాడు. ఏం మోసుకొచ్చారు ఐగుప్తు నుండి? ఇది కూడా దేవుడు మాట్లాడాడు. కానీ నేను మీ కొరకు భూమి నుండి, రాతి కొండలో నుండి, ఆకాశములో నుండి, అలాగే ఉన్న ప్రమాదాలన్నిటినీ అక్కడ నిలువరించడానికి ఆయన ముందుగా తన దూతలను పంపించడం. ఎన్ని కార్యాలు! ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు విశ్వాసంతో ఉన్నారా? వాళ్ళు ఆసక్తితో ఉన్నారా? వాళ్ళు దేవుని వెదకడానికి రెడీగా ఉన్నారా? ఈరోజు దేవుడే అద్భుతం చేస్తాడు అని ఉన్నారా? నిన్నటి అద్భుతాన్ని బట్టి కృతజ్ఞతతో ఉన్నారా? ఏవీ లేవు వారు. అది మాట్లాడాడు దేవుడు. కాబట్టి మనం గుర్తించాలి, దేవుణ్ణి గూర్చిన విషయాలన్నీ మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. నీవు ఆయన వైపుగా నీ మనసును త్రిప్పగలిగితే చాలు. మనము గెలుపును సాధించాలి. ఉదాహరణల్లోనికి నేను వెళ్ళకుండానే ఇంట్రడక్షన్లో మనకు టైం అయిపోయింది. కొంచెం టైమే ఉంది, ఆ టైం అయిపోయింది. ఇక ఒక్కొక్క ఉదాహరణలోనికి వెళ్తే కొన్నిటిని కొంచెం చెప్పాల్సి వస్తుంది, బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనా వాక్యం మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఏది నీ మంచితనం. చెడు జరిగింది, కీడు జరిగింది, నష్టం జరిగింది, మనుషులు నిన్ను సందేహించడం జరిగింది. సందేహమే కాదు, కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మే కాదు, శిక్ష కూడా నీకు ఖరారు చేసేశారు. ఇన్వెస్టిగేషన్ లేదు, విమర్శ లేదు, తెలుసుకోవడం లేదు, విమర్శించకుండానే అనుమానించడం, అలాగే నిజం అనుకొని ఇక ఏకంగా నిన్ను శిక్షించడమే ప్రభువుకు జరుగుతుంది. అదే కదా, శిక్షించే వాళ్ళు కూడా మరణానికి ఆయన అప్పగించాడంటే ఏంటి అర్థం అని శిక్షిస్తున్నారు. కానీ శిక్షించేవాడికి తెలుసా ఆయన ఏం చేశాడు?
ఏం చేసే వ్యక్తికి చేసే శిక్ష ఆయనకి వేస్తున్నాం. అసలు శిక్షించే ప్రతి వ్యక్తికి, విమర్శించే ప్రతి వ్యక్తికి, అలాగే అవమానపరిచే వ్యక్తి గాని, శోధించే వ్యక్తి గాని, ప్రతి వ్యక్తికి నువ్వు చేసే పని విషయంలో నీకు క్లారిటీ ఉందా? నువ్వు తెలుసుకున్నావా? ఏమీ లేకుండా, ఏమీ లేకుండా అందరూ ఆయన పట్ల ప్రవర్తించేది చూడండి. ఆయన చూపించే మాదిరి వీరికి తెలియదు కాబట్టి నేను సహిస్తాను. వీరికి తెలియదు కాబట్టి నేను ఓర్చుకుంటాను. వారు అమాయకత్వముతో, అజ్ఞానముతో, ఆలోచించలేని వారి బలహీనతతో చేస్తున్న దాన్ని నేను పర్వాలేదులే ఓర్చుకుంటాను. నేను ప్రశ్నించను, నేను ఓర్చుకుంటాను. వారు ఏకంగా శిక్షనే వేస్తున్నారు విమర్శ లేకుండా, నేను ఓర్చుకుంటాను. అలాగే వారి కొరకు అడ్డం పడతాను. వీరికి తెలియదు, తెలియకుండా చేస్తున్నారు. పాపం పోనివ్వండి వాళ్ళని. ఆయన చూడండి, ఆయన చూడండి. ఇవన్నీ లేనందుకు మనకేం జరుగుతుందో తెలుసా? ఇవన్నీ వెలుగు. ఆ వెలుగు లేని చోట చీకటి ఆవరిస్తుంది. మనలో వెంటనే ప్రశ్నలు మొదలవుతాయి. విమర్శించాలి కదా, విమర్శించాలి కదా. మానవత్వం ఉందా? మనుషులేనా? అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది చీకటి మనలోనికి. గెలుపు సాధించాల్సిన చోట ఇవి కావాలి. గెలిచిన ప్రభువు యొక్క మాదిరి ఆయన తలంచుకొనండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకొనండి. హెబ్రీ పత్రిక 12:3 వాక్యం తెలియజేస్తుంది. ఆయన్ని తలంచుకొనండి. మీరు అలసట పడకయో, మీ ప్రాణములు విసుగు చెందకయో ఉండునట్లుగా ఆయన్ను తలంచుకొనండి. మీ గెలుపు నిశ్చయమగునట్లుగా ఆయన్ను తలంచుకొనండి. ఎటువంటి అద్భుతమైన వాక్యం. కాబట్టి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యంలో గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకొందురు. ఎందుకంటే ఆత్మకు వ్యతిరేకంగా శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ ఉంది గనక మీరేం చేయాలనుకుని నిశ్చయించుకుంటారో చేయలేరు. పోరాటం అంతరంగంలోనే ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఆత్మానుసారంగా నడుచుకో అనగా ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్న ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహము. దీన్ని అనుసరించండి. ఇది కావాలి. ఇది నీ విజయాన్ని నిశ్చయం చేస్తుంది. దానికి బదులుగా మనుషులు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. రోజున ఇవే ఎండిపోయి ఉన్నాయి. ఎటువంటి విషయాలు చూడండి. ద్వేషం అక్కడ నుండి మొదలు పెడితే చూడండి. ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదాలు. ఈ భేదాలు కాదు చూడాల్సింది ఏంటి? భేదమును నువ్వు జయించాలి అంటే ఇరువురిలో ఉన్న ఏకత్వాన్ని పైకెత్తాలి. భిన్నత్వము వాటిని కాదు, ఎవరు ఏం ఏర్పాటు చేసుకున్నారు కాదు, అందరిలో ఉన్న మంచి కొరకైన నిర్ణయాన్ని, క్రీస్తు కొరకైన ఏకత్వాన్ని పైకెత్తాల్సింది పోయి భేదములు. మరి వీటిని జయించాలంటే ఏం కావాలి? భేదములు చూడకుండా ఏం చూడాలి? వాటి వెనకాల ఉన్న ఆశను చూడు. ఎందుకు వ్యత్యాసంగా ఉన్నావు నీవు? దేవుని కోసం. ఎందుకు తింటున్నావు? దేవుని కొరకు. ఎందుకు తినట్లేదు? దేవుని కొరకు. ఎందుకు ఫంక్షన్? దేవుని కొరకు. ఎందుకు ఉపవాసం? దేవుని కొరకు కదా. ఉపవాసంతో మేము కన్నీరు విడుస్తుంటే వాడు ఫంక్షన్ చేసుకుంటాడు ఏంటి? భక్తిహీనులు అని వెంటనే తీర్పులు మొదలు పెట్టడం.
తినువాడు తిననివాణ్ణి, తిననివాడు తినువాణ్ణి. ఏం జరుగుతుంది ఇక్కడ? కానీ అందరిలో ఉన్న ఆ భేదము కాదు, ఏకత్వం ఉంది. అతడు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కూడిక, ఆ ఉత్సవం నీ జీవితంలో కూడా ఉంటుంది. ఎప్పుడు ఉపవాసంతోనే ఉంటావా? ఎప్పుడు కన్నీటితోనే ఉంటావా? కృతజ్ఞత కూడికలు, దేవుని మేలులు, ఆ తర్వాత జరిగే కార్యాలు. అందరిలో అన్నీ ఉన్నాయి. వాటిని గుర్తించకుండా ఈ భేదాలను చూడడం శరీర కార్యం ఇది. శరీర కార్యం. అందుకే అపోస్తలుడైన పౌలు దగ్గరికి ఈ విషయాలు వచ్చినప్పుడు ఎంత చక్కగా చెప్పాడు. ఒక దినము మంచిది అంటాడు ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఆ దినం కాదు, ఈ దినం మంచిది. ఆ దినం కాదంటున్న వ్యక్తి ఎవరండి? ఆ దినం కాదన్న వ్యక్తి ఆదివారం వ్యక్తి. ఆ దినం అన్న వ్యక్తి ఎవరు? శనివారం వ్యక్తి. శనివారం మంచిది, దేవుడు నిశ్చయించాడు, స్థిరపరిచాడు అని. నిజమే, నిశ్చయించాడు, స్థిరపరి కాదు, ఆ దినము కంటే ఆదివారం ముఖ్యమని ఇంకొక వ్యక్తి బయలుదేరాడు. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం చేయలేని దాన్ని చేసి మనుషులకు నిత్య జీవమును గూర్చిన మహిమాన్వితమైన నిరీక్షణను, నిశ్చయతను ఇక్కడ ప్రవేశపెట్టాడు గనక ఇది మంచిది అంటున్నాడు. ఓకే, నువ్వు దీన్ని ఎన్నుకున్నావు మంచిదాని కొరకు, దాన్ని అతడు ఎన్నుకున్నాడు. అన్ని ఎందుకు? దేవుని కోసమే కదా. ఆ దేవుణ్ణి మర్చిపోయి వీటితో ఫైటింగ్ చేస్తున్నారేంటి? భేదములు, విమతములు. ఈ విమతములు ఎంత పెద్ద సమస్య. విమతములు, రకరకాల బోధలు, భిన్నమైన బోధలు, ఫాల్స్ టీచింగ్స్ అంటాడు. అంటే మనం చూస్తే ప్రతి వ్యక్తికి లోపలికి వెళ్ళకపోతే ఇటు నుండి చూస్తే ఫాల్స్ కనబడుతూనే ఉంటుంది. నీవు ఆ విమతుల్లో అంటే ఆ ప్రత్యేకతనే నువ్వు అడ్డుబండగా వేసుకుంటున్నావు. ఆత్మీయత ఏది? మంచితనం ఏది? క్రీస్తు ఇక్కడ ఉంటే ఏం చేస్తాడు? అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒకడు ఒక దినం మంచిది అంటున్నాడు, మరొకడు ఒక దినం కంటే మరొక దినం మంచిది అనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి లోపం వచ్చేసాడు. అన్ని దేవుడు చేశాడు. దయ్యం కొన్ని, దేవుడు కొన్ని కాదు. అన్ని దేవుడు చేశాడు. అన్ని రోజులు మనం ప్రేమిస్తున్నాడు, అన్ని రోజులు మనతో ఉంటున్నాడు. నా తండ్రి నిత్యము పని చేస్తున్నాడని చెప్తాడు. కాబట్టి నేను కూడా పని చేస్తాను. ఆయన విశ్రాంతి రోజు కూడా తన పిల్లల కోసము ఆలోచిస్తుంది. అసలు విశ్రాంతి దినమే అన్ని రోజుల కంటే ఎక్కువ తన పిల్లలకు మంచి జరగాలని ఏర్పాటు చేశాడు అనేది యేసు ప్రభు చెప్పాడు. నా తండ్రి పని చేస్తున్నాడు కాబట్టి ఈ విశ్రాంతి దినమున నేను కూడా వీరి కోసం పని చేస్తున్నాను అనే విషయం చెప్పాడు. విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదు అన్న విషయాన్ని మరచిపోయి మనుషులు వేరే రకంగా తయారయ్యారు. సరే, ఏది ఏమైనా ఒక దినం మంచిది అంటున్నాడు, మరొక వ్యక్తి ఆ దినం కంటే ఈ దినం మంచిది అంటున్నాడు, మరొక వ్యక్తి ప్రతిదినం మంచిదే, ప్రతిదినం సమానమైంది, అన్ని దేవుడు చేశాడు, అన్ని రోజులు ప్రార్థన చేసి అన్ని రోజులు దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఇంకొక వ్యక్తి అంటే. ఇంతకేది ఏది మంచిది? ఏది మంచిది? మన బోధకులు ప్రస్తుతం ఉన్న ఎక్కువ మంది బోధకులు కొట్టుకొని చావండి, తేల్చుకొని ఎవడు గెలుస్తాడు, గెలిచి నా దగ్గరికి రండి అనే విధానంలో ఉన్నారు. లేదా 3 గుంపులు దాన్ని ముట్టుకొని ఒకరి మీద ఒకరికి ఏదో చేస్తున్నారు. అది అపోస్తలుడైన పౌలు ముందుకు వచ్చింది, ఆయన దాన్ని డీల్ చేశాడు. ఎలా డీల్ చేశాడు? దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కొరకే లక్ష్య పెట్టుతున్నాడు అని అన్నాడు. ఏమన్నాడు? ఒక దినం మంచిదనేవాడు దేవుని కోసం, ఒక దినం కంటే మరొక దినం మంచిదనేవాడు దేవుని కోసం. దేవుని కోసమే. అన్ని దినములు మంచిదనేవాడు దేవుని కోసమే. ముగ్గురు దేవుని కోసమే కదా. మీకు వీలైనంత చేయండి అన్నాడు. అర్థమవుతుందా మీకు? ఈరోజు జరుగుతుంది ఏంటి? విమతములు, ఈ సిద్ధాంతాలు, విధానాలు, వీటితో కొట్లాడుకోవడం ఎలా, ప్రశ్నించడం ఎలా, విమర్శించడం ఎలా, నాది గొప్పదని చూపించడానికి ఎదుటివాణ్ణి ఎలా కొట్టాలి, ఎదుటివాణ్ణి ఎలా విచిత్రంగా అవమానపరచాలి, అపహాస్యం చెయ్యాలి.
దీంట్లో తెలివిని ఉపయోగిస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా శరీర సంబంధమైన లక్షణాలు ఇవి కాదు. ఇవి కాదు. మనము అనుసరించాల్సింది ఇవి కాదు. ఒకవేళ వీటిని అనుసరిస్తే ఏం జరుగుద్ది? 21లో మనం చూస్తే రెండో లైన్ నుండి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇందులో మనం ఉండకూడదు. మన అడ్రస్, మన పేరు ఇందులో ఉంటే ప్రమాదములో మనం ఉంటాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడంలో విఫలమవుతాం, ఓడిపోతాం. మన పేరు ఎక్కడ ఉండాలి? గలతీ 5:22లో ఉండాలి. మన పేరు ప్రేమలో ఉండాలి, సమాధానములో ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహం ఇందులో ఉండాలి. అర్థమవుతుందా? ఇందులో ఉండాలి. శరీర సంబంధమైన యుద్ధం కాదు. శరీరంతో ఒక వ్యక్తి దాడి చేశాడు, ఈ 15 లక్షణాలు చూపిస్తూ ఉన్నాడు. అయితే మన అడ్రస్ ఎక్కడ ఉండాలి? ప్రేమలో ఉండాలి. అలాగే సంతోషం అంటే మంచిని గూర్చిన సంతోషంలో ఉండాలి, సమాధానములో ఉండాలి. అలాగే 4వదిగా దీర్ఘశాంతం, 5వదిగా దయాళుత్వం, 6వదిగా మంచితనం, 7వదిగా విశ్వాసం, 8వది సాత్వికం, 9వది ఆశయ నిగ్రహం. మళ్ళీ ఒక్కొక్కటి చెప్పాలి కదా. ఏంటది? అలా ఉంటే ఏం చేస్తాడు? 1లో ఉంటే ఏం చేస్తాడు? 2లో ఉంటే ఏం చేస్తాడు? ఇది మనం గ్రహించాలి. కాబట్టి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఏది మన మంచితనం. చివరిగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్తే, 5వ అధ్యాయంలో 38 నుండి 48 ఈ 10 వచనాలు చాలా కీలకమైనవి. ఈ 10 వచనాలు చెప్పి 48లో ఏం చెప్పాడండి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు అనే విషయాన్ని చెప్పాడు. ఈ పరిపూర్ణతకు సంబంధించి ఒక ట్రాన్స్లేషన్లో మంచితనం గురించిన విషయాన్ని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే, సో యు మస్ట్ బి గుడ్ ఇన్ ఎవ్రీ వే యాజ్ యువర్ ఫాదర్ అబోవ్ ఈజ్ గుడ్ ఇన్ ఎవ్రీ వే అని చెప్పాడు. ప్రతి కోణములో, ప్రతి చోట, అన్ని విభాగాల్లో ఆయన చూపిస్తుంది ఏంటి? లోపము లేని మంచితనము యొక్క పరిపూర్ణత్వాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి కోణములో కూడా మంచితనాన్ని నీవు నీ తండ్రి వలె చూపించాలి అని చెప్పారు. ఎందుకంటే మనకు 38 నుండి చెప్పే విషయాలన్నీ అవి. ఈ 2 కలిపిందే ఈ వాక్యం. ఏంటి 2 కలిపిన వాక్యము? మనం నేర్చుకునేది ఏంటి? రోమాపత్రిక 12, 19, 20, 21. ఇందులో ఉండేది కీడుకు ప్రతి కీడు చేయకు. అలాగే ఏం చెప్తున్నాడు? కీడు వలన జయించబడకు అనేది మొదటిది అవుతాయి. రెండవది ఏంటి? కీడును మంచిని చేయుట ద్వారా జయించు అనేది రెండవది. ఈ 2 ఇక్కడ చెప్పాడు. మనము 5వ అధ్యాయం 38వ వచనం చూస్తే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా అని మొదలు పెట్టాడు. అలాగే 43లో నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూస్తే నీ స్నేహితులను ప్రేమించండి, నేను బాధ పెట్టువాడిని ద్వేషించండి అని ఒక ట్రాన్స్లేషన్లో రాయబడి ఉంటుంది. ఇక్కడ చెప్పబడింది పొరుగువాడు అంటే నీ స్నేహితుల్ని ప్రేమించు, నిన్ను బాధ పెట్టేవాడిని ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 కలిపి ఈ 10 వచనాల్లో చెప్పాడు. 2 కలిపి. మొదటిగా ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, కంటి కన్ను పంటికి పళ్ళు అంటే నీకు దెబ్బ తగిలితే నీవు కూడా దెబ్బ కొట్టే అంతవరకు ప్రయత్నం చేయడం అనేది నువ్వు విన్నావు. కానీ నేను చెప్పేది అది కాదు. నీకు దెబ్బ తగిలినా కూడా నువ్వేం చేయాలి? సహనాన్ని చూపించు. తల్లి తన బిడ్డను చెంప మీద కొడుతుంది అనుకోండి, బిడ్డ ఎలా ఉండాలి? ఇది అర్థమవుతుంది కదా. అయ్యో, నేను తప్పు చేసినట్లున్నాను, నా తల్లి లేక నా తండ్రి కొడుతున్నాడు కాబట్టి నేను స్వీకరించాలి శిక్షను. ప్రభు చేయు శిక్షను తృణీకరించకుండా స్వీకరించాలి నేను అని ఉంటే ఎంత అద్భుతం అండి అది.
అర్థమవుతుందా? తల్లి తండ్రి బిడ్డలోని అద్భుతాన్ని చూడగలరు. మీకు అర్థమవుతుందా? ఇక్కడే చూపించలేకపోతున్నారు కదా. ఇక్కడే తల్లి దగ్గర, తండ్రి దగ్గర, అన్న దగ్గర, ప్రేమించే వ్యక్తి దగ్గర, ప్రేమించే వ్యక్తి ఒక మాట అంటేనే అక్కడే నీ మంచితనం కనిపించట్లేదు. ప్రేమించే వారికే ఏం కనబడట్లేదు? నీ మంచితనం కనిపించట్లేదు. మంచితనం కనబడాలి, పారిపోవడం కాదు. మంచితనం కనబడాలి. అక్కడ మనం గెలవాలి. దానికి టైం. మళ్ళీ గెలవకుండా పారిపోతే మళ్ళీ ఎప్పుడు పిలిచి మళ్ళీ ఇంకొక ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలి. మంచితనాన్ని స్థాపించేంత వరకు మన పోరాటం ఆపకూడదు. చెడుతనం మీద మంచిని చూపించేంత వరకు ఈ పోరాటం ఆగకూడదు అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు, ఎన్ని విషయాలు. దుష్టుని ఎదిరించక అని చెప్పాడు. నేను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఏంటి ఒక చెంప దెబ్బకే నా భక్తి అంతా ఊడిపోద్ది అనుకుంటున్నాను. ఒక దెబ్బకే నా భక్తి అంత బలహీనమైందా? నా భక్తి, నా మంచితనం అంత బలహీనమైందా? నష్టం రానంత వరకేనా? బాధ కలిగినంత వరకేనా? లేక ఒక్క బాధకేనా? బాధలన్నీ చుట్టుముట్టినా కూడా నేను దీన్ని కాపాడుతాను. దేన్ని? భక్తిని, సహనాన్ని, మంచితనాన్ని నేను కాపాడుతాను. ఎందుకు? అందులో ఉంది నిత్య జీవం. దాంట్లో ఉండే నిత్య జీవం. దేవుడు చెప్పే విషయాలు ఎందుకు మీరు ఆలోచించాలి. మనము మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ వివాదము జరుగుతున్నప్పుడు, వివాదం కంటే కూడా మీ సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నప్పుడు మీరు వివాదం చేస్తున్నారు అన్ని జనుల ముందు కూడా. వివాదము కంటే కూడా వాటిని పోనివ్వండి, అది మీకు మేలు అన్నాడు. అది మనకి ఎలా ఉంటుందంటే, ఏముంటున్నాడు ఇక్కడ? వివాదం కంటే సమాధానము అనేది ముఖ్యం అంటున్నాడు. మరి సమాధానం ఎక్కడుంది? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, తర్వాత సంతోషము, తర్వాత సమాధానం. అక్కడుంది. ఆత్మఫలములో ఉంది. అందులో ఉంటే నిత్య జీవం నీ సొంతం అవుతుంది. తర్వాత మనం గుర్తించాలి, సమాధానము లేకుండుట ద్వారా నువ్వేం చేస్తావు? ఆస్తులు సంపాదిస్తావు. ఎంత ఆస్తికి దేవుడు నిన్ను కరుణిస్తాడు చెప్పాలి. ఎంత ఆస్తికి? కొన్ని మరణమైన కరుణిస్తుందా? నా దగ్గర చాలా ఆస్తి ఉంది, పట్టుకొని వెళ్ళి నా దగ్గరికి రాకు అని మరణముతో ఏ ధనవంతుడు చెప్పగలడు? మీరు చెప్పండి. మరణ దినమున ఆస్తి అక్కడికి రాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, సమాధానం నీ దగ్గర ఉండాలి. ఎందుకు? మీరు ఆలోచించండి, లోతుగా ఆలోచించండి. సమయం అయిపోయింది, ముగించడానికి త్వరపడుతున్నాను, కానీ లోతుగా ఆలోచించే విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సమాధానముతో నీకు వచ్చింది అక్షయమైంది అవుద్ది. అదేమవుతుంది? అక్షయమైంది అంటే తరగనిది. దేవుని దీవెన. ఆ 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడు? ఎవరైనా దాన్ని ముట్టుకుంటే అక్కడ మళ్ళీ ఉత్పత్తి అయిపోతారు. కాబట్టి ఆ గంపలోని తీసుకుంటుంటే ఆ గంపలో ఊరుతున్నాయి. ఆ గంపలో నుండి ఇంకొక దాంట్లోకి నింపుకుంటే అది నిండిపోతుంది. ఇది మాత్రం అలాగే ఉంది. అలాగా అక్కడి నుండి ఎంతమంది తీసుకున్నా కూడా అది అలాగే తరగనిది మారుతుంది. ఎప్పుడు? సమాధానము ద్వారా. మనకేం కావాలి? తరిగేది కావాలా, తరగంది కావాలా? అందరికీ మనసులో తరగంది కావాలి, చేసే పనులన్నీ తరిగేవి. నీకు ఆస్తే ముఖ్యం అంటే ఆస్తే ఉంచుకోండి. దానికంటే సమాధానం ముఖ్యం అంటే సమాధానముతో వచ్చింది ఉంది చూసారా, అది పరలోకం వరకు రాగలుగుతుంది. అది తరగనిదవుతుంది. దేవుడు ఎందుకు కొన్ని విషయాలు చెప్పాడంటే, ఇది ఈ లోకం వరకే పనిచేస్తుంది, పరలోకం వరకు రాలేదు. అది పరలోకం వరకు రాలేదు. దేవుడు పరలోకం వరకు రాగలిగిన దాని గురించి చెప్తున్నాడు. బహుమంది భక్తిహీనులకున్న ఆస్తిని మీరు కొలవండి, కొలవలేనంత. నీతిమంతులకున్న కొంచెం వేళ్ళ మీద లెక్క పెట్టే అంత. ఇది ఎట్లెక్కువ అవుద్ది? ఇందులో జీవం ఉంది.
ఇది మరణాన్ని కూడా గెలుచుకొని దాటుకొని రాగలుగుతుంది. అది చెప్పాడు దేవుడు. ఇక్కడ కూడా అదే మనం గ్రహించాలి. ఎందుకంటున్నాడు, దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు. అంత గొప్పదా అది? అవునా, అంత గొప్పదా? అవును, అంత గొప్పది. అది నీకు అర్థం కాకుండా సాతాను చేస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ మనకు అర్థం కాదులే, పారిపోదాం అంటే మనం పారిపోతున్నాం. అక్కడ ఆగి ఆలోచించి, నేను ఆగి ఆలోచించాలి, ఏంటి అసలు ఇది, ఏంటిది? సమాధానము ద్వారా నీకు కలిగేది అక్షయమైనదిగా మారుతుంది. అక్షయమైనదిగా మారుతుంది. పోగొట్టుకునే దానికోసమే దేవుడు నా పేరట దాన్ని జరిగించు అంటున్నాడు. నా పేరట మన ప్రాణం ఎలాగ పోతుంది, కానీ దేవుని కోసం అవుతే దాని విలువ ఎలాగూ మనం అన్నిటిని కోల్పోతాం, కానీ వాక్యం కొరకైతే దాని విలువ దేవుడు ఏమిస్తాడు? తరగనిది నీ చేతుల్లో పెడతాడు. దేవుడు చెప్పే దాంట్లో ఉన్న ఆ లాభం, ఆ మేలు చూడండి, కనుగొనండి. మదర్ తెరీసా ఒక్కరికి చేసిన చాలని స్టార్ట్ చేసింది ఆమె. ఒక్కరికి చేసినా చాలు. ఆమె ఎలా స్టార్ట్ చేసిందంటే, 1000 మందిని పిలిచి టెంటేసి ఫోటో తీసి చూపిస్తేనే దేవునికి చేసినట్లు కాదు, మూలకున్న ఒక్కడికి ఎవ్వరు పట్టించుకొని ఒక్కడికి చేసిన దేవుడికి చేసినంత లెవెల్ అని ప్రారంభించింది ఆమె. ఎంత ఎత్తుకి ఎదిగింది, ఎంత ఎత్తుకి ఎదిగిందండి. చాలా మందికి విమర్శించడే వచ్చు, కానీ నీ సంగతి ఏందో, నీ స్కేల్ ఏందో దాన్ని తీసుకెళ్ళి ఆమె ముందు పెట్టు. ఆమె ఎంత పొడవు ఉంటుంది, ఆమె ఉన్నత వ్యక్తిత్వం ఏ స్కేల్లో ఉంటుంది, నీది ఏ రేంజ్లో ఉంటుంది. ఎందుకు అంత ఎదిగింది? ప్రారంభించింది, అంత ఎత్తుకు ఎదగలిగింది. ప్రారంభించినప్పుడు ఎంత ఆ సాధారణంగా ప్రారంభించిందో తెలుసా? వచ్చినప్పుడు ఆమె దగ్గర ఆస్తి లేదు. ఆమె దేశానికి సంబంధించిన యుగోస్లేవియా దేశానికి సంబంధించిన 2 పెన్నీలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. దాంతో ఆమె విశ్వాసం గొప్పది. దాంతో ఆమె మాట్లాడిన మాట, దీంతోనే నేను సాధిస్తానని పెద్ద మాట పలికింది. సరే, వచ్చిన తర్వాత ఆమె దగ్గర ధనము లేదు, మనుషులు లేరు, ఏమి చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటప్పుడు నేనేం చేయగలను, నా ముందున్న అవకాశాలు ఏంటి అని ఆలోచించడం మొదలు పెడితే, ఆ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు భరించలేక హాస్పిటల్లోండి తీసుకొని వెళ్ళండి అన్న రోగులను రోడ్ల మీద పారవేసి, వృద్ధులైన తల్లిదండ్రులను రోడ్ల మీద పారవేసి, డాక్టర్ తీసుకెళ్ళమన్నాడు, ఇక సమాధి దగ్గర కాదు, ఇక్కడ ఉంచి ఇక్కడ నుండి నేను సమాధికి తీసుకెళ్దామని రోడ్ల మీద పారవేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఇంట్లో వీళ్ళని పెట్టుకొని మా సంతోషాలు ఏ విధంగా ఉంటాయి, మాకైతే ఆరోగ్యం ఉంది, మాకైతే బలం ఉంది, మాకైతే అవి తినాలని, ఇవి తినాలని, అవి చేసుకోవాలని, ఇవి చేసుకోవాలని, వీళ్ళు దగ్గుతూ వీళ్ళంతా ఇలా ఉంటే మేము ఎలా ఆనందించగలమని రోడ్ల మీద పారవేసి వెళ్ళిపోయే రోజులవి. ఆ రోజుల్లో ఆమె దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆమె దగ్గర ఏం లేదు. అలాగే డాక్టర్లే ఇక ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు అంటే పంపించారు, తీసుకెళ్ళండి అంటే పంపించారు, వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మొదలుపెట్టింది పరిచర్య, మొదలుపెట్టింది. ఏం చేయగలను? చనిపోయే వ్యక్తి ప్రశాంతంగా చనిపోయేటట్లు చేయుట నా పని. ఇప్పుడు నా పని ఏంటో తెలుసా? చావుకు సమీపమవుతున్న వ్యక్తికి నేను సంతోషంగా చనిపోయేటట్లు చేయగలను. ఒక వ్యక్తిని, దాని కొరకు నా దగ్గరుండి ఒక వ్యక్తి గురించి నాకు తెలుస్తుంది. ఎవరైనా? ప్రభువైనా యేసుక్రీస్తు. ఆయన ప్రేమను నేను చూపించగలను, వారి కలవరాన్ని తగ్గించగలను. నా కోసం ఒక వ్యక్తి ఉన్నారు, నా బాధ వినడానికి కానీ, నన్ను గమనించడానికి కానీ, నా కోసం అన్న మనస్సులో ప్రశాంతత నేను ఏర్పాటు చేయగలను. ఎంత చిన్నగా ఆలోచించింది, ఎంత చిన్న దగ్గర నుండి, ఆ చిన్న విషయం నుండి ప్రారంభించింది, కానీ ఎంత శక్తివంతమైందో తెలుసా అది. అటువంటి ప్రారంభించింది. మంచితనం అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఆమె ఎంత ఎత్తుకు ఎదగగలిగింది. దేవుడు మనల్ని ఏం చేయమని చెప్పాడో అది చేస్తుంటే నీ కొరకు అన్ని విశాలపరచబడుతూ ఉంటాయి, తగ్గిపోవడం కాదు.
అది లోకము సాతాను నిన్ను భయపెడుతూ ఉంది. నువ్వు ఇలా ఉంటే ఇలా అవుతావు, అలా అయినవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే అతని తరపున దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. అది మనం గుర్తించాలి. దేవునికి లోబడే వ్యక్తి చేతుల్లోనే ప్రపంచం యొక్క కాపుదల, ఆశీర్వాదాలు ఉన్నాయి. అది మనం గుర్తించాలి. ఏ వ్యక్తి ద్వారా ప్రపంచాన్ని దేవుడు దీవించాలనుకున్నాడో ఆ వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? నీ దేశముని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎక్కడి నుండి ఎక్కడ అడుగు పెట్టాలి? ఆ రోజు పరిస్థితులేంటి? ఆ పరిస్థితులను బట్టి అబ్రహాము తన భార్యతో మనం వెళ్ళబోతుండగా నాకు ఒక ప్రమాణం చేయమన్నాడు. అంటే ఏంటి పరిస్థితులు? దేవుడు రమ్మన్న చోటు ఎలాంటిది? ఒక స్థలము నుండి వారి వర్గము మధ్యలో నుండి బయటికి వెళ్తే అడుగు పెడితే పరిస్థితులు ఎటువంటివి? అటువంటి రోజుల్లో రమ్మన్నాడు. అది మనం గుర్తించాలి. రమ్మన్నాడు. సురక్షితమైన దాంట్లో ఉండి ప్రమాదంలోకి అని చెప్పాలి ఇక మనం. కానీ దేవుడు చెప్పిన మార్గములోనే ప్రపంచమంతటికి దీవెనకరమైన వ్యక్తిగా నిలబడగలిగాడు. అలాంటి సంతానాన్ని తన ద్వారా దేవుడు వెలుగులోకి తీసుకురావడానికి కారకుడయ్యాడు. దేవుని మార్గాలు, విధానాలు, మాటలు, వాటి శక్తిని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మనము మంచితనముతో మంచిని చేయుట ద్వారా చెడుతనాన్ని గెలవాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మంచితనముతో మనకు ఎదురవుతున్న ప్రతి విధమైన కీడు మీద విజయాన్ని సాధించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.